ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ డైరీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్లో ఉండే నీచు స్మెల్ అనేది పోతుందన్నమాట. ఇలా చికెన్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. మనం ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదు, నార్మల్ కడాయిలో చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చికెన్ కర్రీ అనేది దగ్గర అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, చికెన్ కర్రీ చూస్తేనే నోరు ఊరుతుంది కదా, ఎంత బాగుందో. ఇలాగా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఆ చికెన్ని పక్కన తీసుకొని అదే ప్యాన్లో మనం తయారు చేసుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా మాడకుండా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పేస్ట్ అనేది వేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈ పేస్ట్ అనేది మరింత ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట ఈ చికెన్ గ్రేవీకి. ఆ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ అలాగే టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసి ఇలా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేస్తే మన టేస్టీ చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 5 minutes ఒక హై ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకబెట్టుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ.